నేను ఏ విధంగా తయారు చేస్తానో ఈ టీని మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకొని తాగండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేటివి యాడ్ చేయాలన్నమాట. చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు నేను ఈ శంకు పూలు అనేటివి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగో శంకు పూలు చేతితో, ఇదిగో శంకు పూలు అనేటివి యాడ్ చేస్తున్నాను. చూడండి మంచిది ఇది టీ తాగితే మాత్రం బ్లూ టీ హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట. కాబట్టి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని ఈ బ్లూ టీ అనేది మీరు కూడా చక్కగా చూడండి ఏ విధంగా ఇది అవుతున్నాయో బ్లూ టీ అనేటివి. చూడండి సూపర్ టేస్ట్ అండి. ఈ టీ తాగితే మాత్రము గ్లోయింగ్ అయితే మగ్గుతుండే ఇవి ఆకులు అనేటివి మనకు టీ అనేది రెడీ అవుతుంది అనమాట. చక్కగా చూడండి వీటిలో ఇప్పుడు పుదీనా ఆకులు వేస్తాను అనమాట. మీకు పుదీనా కొంచెం వేసుకోవాలన్నమాట, 2 రెమ్మల్లాగా. ఇట్లా మనం ఎంత తాగగలుగుతామో అంత అనమాట. అది ఈ విధంగా బాగా ఉడికించుకొని టీనైతే వడగట్టుకొని దీంట్లో లెమన్ పిండుకొని హనీ వేసుకొని తాగితే అసలు ఎంత బాగుంటుంది అనమాట. మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అనమాట. ఎప్పుడు యవ్వనంగా ప్రతిరోజు తాగొచ్చు, ఏం కాదు. పూలు అనేటివి మన దగ్గర ఉంటే చెట్టు తెచ్చుకొని వేసుకుంటే అవి మనకు టీ అనేది చూడండి ఏ విధంగా బాయిల్ అవుతుందో చూస్తున్నారా. చూడండి చక్కగా బాయిల్ అవుతుంది అన్నమాట. చూడండి ఏ విధంగా బాయిల్ అవుతుంది. ఆ విధంగా బాయిల్ కావాలన్నమాట మన శంకు పూలు అనేటివి. దాంట్లో ఉండే సారం అంతా వాటర్లోకి రావాలి. వస్తేనే మనకు తాగేటప్పుడు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట మన గొంతుకి. చూడండి నేను బ్లూ టీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా వడగడుతున్నాను చూడండి. మనకు బ్లూ టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మకాయ, నిమ్మ దెబ్బ కొంచెం 2 డ్రాప్స్ ఇట్లా, తర్వాత హనీ కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తాగితే నేను టేస్ట్ గ్లో ఇన్ స్కిన్ కోసం అనమాట ఈ టీ తాగేది. ముసలితనం కూడా రాదు ఎక్కువ. మనం రోజు తాగాలైతే ఒకరోజు తాగి 2 రోజులు తాగి తర్వాత ఆఫ్ చేస్తే కుదరదు. రోజు తాగితే దాని ఫలితం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. చూసారు కదా ఈ విధంగా అనమాట బ్లూ టీ అనేది.